భూమి మీద ఉన్న నరులందరూ కూడా కృపకు అనర్హులు అయిపోయారటండి. నోహు కుటుంబం ఏమైందటండి? అర్హత పొందినప్పుడు దేవుడు నోహుతో మాట్లాడాడట. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త సృష్టిని కూడా నేనేం చేస్తాను? లయపరిచేస్తాను. నిన్ను, నీ కుటుంబమును మాత్రమే నేను రక్షిస్తాను. ఎందుకంటే నువ్వు నా కృపను పొందుకున్నావు కనుక నీ కోసము ఒక పడవను తయారు చేయ, ఒక ఓడను తయారు చేయమన్నాడు. ఎలాగా? 3 అంతస్తులతో ఒక ఓడను తయారు చేయమన్నాడు. ఎన్ని అంతస్తులు? 3 అంతస్తులతో ఒక ఓడను తయారు. ఈ ఓడకు ఏ చెక్క వాడాలో, ఏ కీలు వాడాలో, ఎలా తయారు చేయాలో దేవుడు చెప్పాడట. అప్పటికి ఈ చదువులు లేవు, ఇంజనీరింగ్ లేవు, మెజర్మెంట్స్ లేవు. దేవుడు చెప్పిన మెజర్మెంట్స్ తోటి నోహు ఏం చేశాడట? ఒక ఓడ చేయటం ప్రారంభించాడట. ఈ ఓడను నోహు కట్టడానికటండి నోహుకి 100 సంవత్సరాలు పట్టిందట. ఎన్నేళ్ళు పట్టింది అమ్మా అంటున్నారా? 100 సంవత్సరాలు పట్టిందటండి. 100 సంవత్సరాలు నోహు ఏం చేసాడు? ఈ ఓడను నిర్మించాడట. ఎంత పెద్ద పనో చూడండి. అది చిన్న పని ఏం కాదండి. అది చిన్నవాడు కాదు. ఎందుకు అంత పెద్దవాడని చేయమన్నాడు తెలుసండి? భూమి మీద దేవుడు సృష్టించినట్టు ప్రతి జీవరాశి నుండి ఒక పోతుని, ఒక పెంటిని 2 వాటిని ఆ ఓడలో ఉంచాలి. ప్రతి జీవరాశి 2 అండి. 2 ఏనుగులు ఉండాలి, 2 పులులు ఉండాలి, 2 సింహాలు ఉండాలి, 2 నక్కలు ఉండాలి, 2 గేదెలు ఉండాలి, 2 ఆవులు ఉండాలి, 2 మేకలు ఉండాలి, 2 గొర్రెలు ఉండాలి. ప్రతిదీ 2 ఆ వాళ్ళలో పట్టాలండి. మరి ఎంత ఓడ కావాలి? కనుక అంత పెద్ద ఓడను నోహు ఒక్కడే ఆ ఓడను నిర్మించాడటండి. ఎంతకాలం పట్టింది? 100 సంవత్సరాలు పట్టిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నోహుతో అయ్యా నీ ఓడను ఎలా కట్టావు అని మనం అడిగితే నోహు అంటాడు, దేవుని కృప. ఏమంటాడు చెప్పండి? దేవుని కృప. మనం భక్తులు అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటండి? దేవుని కృప. దావీదు నువ్వు ఎలాగ రాజు అయ్యావు అంటే అది ఏమంటాడండి? దేవుని కృప అంటాడు. ఈరోజు గుండెల మీద చేయి పెట్టుకొని ఒక దైవ సేవకునిగా నేను చెప్తూ ఉన్నాను, నేనేమై ఉన్నాను? అది దేవుని కృప. దేవునికి స్తోత్రం. నాకు అనుగ్రహింపబడిన ఈ సంఘము దేవుని కృప. దేవుని కృప. కృపే 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 కృపే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా స్వరాలు ఎత్తి చెప్పండి. గట్టిగా తప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అటండి నా ఒక్క కుటుంబం మీద ఏముందట? కృప ఉందట. ఒకరోజు వచ్చిందండి, ఈ ఓడ పూర్తయిపోయింది. నోహు దేవుడు చెప్పినట్టుగా ప్రతి దానిని 2 ఎందులోకి నడిపించాడు? ఓడలోకి నడిపించాడు. వీళ్ళకి భోజనం కూడా ఈ ఎంతకాలం అయితే వర్షం కురిసి మరలా ఆరిపోయి నేల వస్తే అప్పటిదాకా వీళ్ళకి ఆహారం కూడా అందులోనే కదండి. ఏనుగులు వెళ్ళి, పులులు వెళ్ళి, సింహాలు వెళ్ళి, గాడిదలు వెళ్ళి, ఆ ఒంట్లు వెళ్ళి, ఎలుగుబంట్లు వెళ్ళి, అన్ని జీవరాశులు కూడా 2 ఎందులోకి వచ్చినాయండి? వాడలోకి వచ్చింది. వచ్చిన తర్వాత అండి వాడు ఏమవుతుందో తెలుసండి? వాడు ఏమవుతుంది? తేల్తం మొదలెట్టిందండి. ఏమైంది? భూమి మీద వర్షం కురిసింది, ప్రచండమైన వర్షం కురిసింది. నేల అనేది ఎక్కడ కనబడట్లేదు. అప్పుడు వాడేమవుతుందండి? కృప ద్వారా కట్టిన వాడేమవుతుంది చెప్పండి? కృపతో కట్టిన వాడేమవుతుంది? పైకి లెగుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృపతో నిర్మించినటువంటి వాడా, దేవుని కృపతో నువ్వు కట్టబడితే నువ్వేమవుతావు? తేలతో ఉంటా, పైకి వెళ్తావు. అయితే దేవుని కృప లేని వాడేమైపోద్ది తెలుసండి? మునిగిపోద్ది, పాతాళంలోకి పోద్దని. మనుషుల జ్ఞానంతో ఒక వాడ కట్టారండి. మనుషుల జ్ఞానంతో ఒక పెద్ద వాడ కట్టారండి.
డబ్బున్న వారు అందరూ ఆ వాడు ఎక్కారండి. ఆ వాడి పేరు మీకు తెలుసండి? ఏ వాడా? ప్రపంచంలో అప్పటికి అటువంటి వాడ ఎవరు కట్టలేదట. అటువంటి పెద్దవాడు కడితే ఆ వాడేమైపోయిందండి? ఆ వాడేమైపోయింది? చెప్పండి గట్టిగా. ఆ వాడేమైపోయింది? మనిషిని జ్ఞానంతో కట్టిన వాడ. ఇక్కడ వాడ దేవుని కృపతో కట్టబడిన వాడండి. ఈ వాడేమవుతుందండి? పైకి 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 లేస్తుందట. దేవునికి స్తోత్రం. ఇది దేవుని కృపతో కట్టబడిన వాడ కాబట్టి ఈ వాడలో ఏముందట తెలుసండి? ఈ వాడలో ఏముంది తెలుసండి? దేవుని కృపతో కట్టబడినటువంటి కుటుంబం ఉంటుంది చూడండి. నీ కుటుంబం మీద దేవుని కృప ఉంటే నీ కుటుంబంలో ఏముంటుంది? సమాధానం ఉంటుందండి. ఏముంటుంది? సమాధానం ఉంటుంది. ఈ వాడ దేవుని కృపతో కట్టబడింది కనుక ఈ వాడలో ఏమున్నదండి? సమాధానం ఉందండి. మీరు అడగొచ్చు, ఏంటండి సమాధానం అని. ఏమండి, పులి ఎక్కడుందండి? పులి ఎక్కడుంది? లోపల ఉంది కదా. ఆడపులి ఉంది, మగపులి ఉంది. సింహం ఎక్కడుంది? ఆడది ఉంది, మగది. గొర్రెపిల్లలు ఎక్కడున్నాయి? అక్కడ ఉన్నాయండి. అవి అక్కడే ఉన్నాయి, ఇవి అక్కడే ఉన్నాయి. కానీ ఏమైనా కరుచుకున్నాయా? ఏమైనా దెబ్బలాడుకున్నాయా? ఒకదాని మీద కోటి ఏమైనా వెళ్ళిపోతుందా? ఈ భూమి మీద ఉండగా అవి ఎలాగున్నాయి? ఏమండి, వాడ వెలుపలు ఉన్నప్పుడు ఎలాగున్నాయి? మరి వాడలోకి వచ్చాక ఏమున్నాయి? వాడలోకి వచ్చాక ఏముంది? సమాధానం ఉంది, శాంతి ఉంది, నెమ్మది ఉంది, ఐక్యత ఉన్నది. దేవునికి స్తోత్రం. ఐక్యత, ఐక్యత. ఈనాడు కుటుంబంలో ఐక్యత ఉండట్లేదు. భర్త వస్తే భార్య సన్నిధికి రారు. భర్త ఒక సంఘంకి వెళ్తే భార్య ఇంకో సంఘానికి. భర్త ఒక పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించుకుంటే భార్య ఇంకో పాస్టర్ గారు. భర్త భార్య వస్తే పిల్లలు రారు. అప్పుడు ఐక్యత ఎలాగుంటుంది? అప్పుడు సమాధానం ఎలాగుంటుంది? అప్పుడు దేవుని కృప ఎలా మీ మీద ఉంటుంది? మీ కృప మీ మీద, దేవుని కృప నిలిచిపోవడానికి లేక దేవుని కృప దూరం అవడానికి గల కారణం ఏంటో తెలుసండి? మీరు దేవునికి దగ్గరగా లేకపోవటము. దేవునికి దగ్గరగా లేకపోవటము. రెండవది దేవుని మాట వినకపోవటము. మూడవదిగా దైవ సేవకుల్ని అనుసరించకపోవటము. దైవ సేవకులకు మీరు సహకారిగా ఉండకపోవటం. దైవజనుడు ఒక మాట చెప్తున్నాడంటే ఆ మాటకు వెనకాల నుంచి ఏం చేస్తారు? కౌంటర్ వేస్తూ ఉంటారండి. దైవజనుడు ఒక మాట చెప్పాడంటే అది దేవుని మాట. ఆ మాటకు మీరు ఏమవ్వాలి? లోబడాలి. ఆ మాటకు మీరు లోబడాలి. దైవజనుని మాటకు నువ్వు లోబడకపోతే నువ్వు దేవుని మాటకు లోబడట్లేదు. దేవుని మాటకు లోబడకపోతే దేవుని కృప నీలో ఏమవుతుంది? కొట్టివేయబడుతుంది. సౌలులో దేవుని కృప కొట్టివేయబడింది. కారణం ఏమిటంటే అతడు దేవుని మాట వినట్లేదు. దేవుడు చేయమన్నట్టు చేయట్లేదు. యుద్ధము ఆపేయమన్నప్పుడు యుద్ధం ఆపట్లేదు. యుద్ధం చేయమన్నప్పుడు యుద్ధం చేయట్లేదు. ప్రార్థనా జీవితం లేదు, సన్నిధి అనుభవం లేదు, సావాసము అనుభవం లేదు. సావాసము అనుభవం ప్రతి ఒక్కరికి కావాలి. సావాసంలో ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలి? మనం ఒక సంఘంగా ఉన్నాం. ఒక సంఘంలో ఉన్న మనం అందరం కూడా ఒకరి మీద ఒకరము ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. సమాధానం కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఎప్పుడైతే సంఘములో ఐక్యత ఉందో ఆ సంఘం మీద దేవుని కృప నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను దేవుని సన్నిధిలో ఒక్కటే ప్రార్థన, నాయనా నీ కృప నిలిచి ఉండాలయ్యా. నీ కృప మా మీద ఉండాలి. నీ కృప మా యొక్క సంఘం మీద ఉండాలి, సంఘ కుటుంబాల మీద ఉండాలి, మా పిల్లల మీద ఉండాలని నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామండి. సౌలులో కృప నిలిచిపోయింది. దావీదులో కృప ఏం చేసింది? విస్తరించింది. ఆ కృప దావీదులో ఫలభరితమైంది. నోవలో దేవుని కృప ఉన్నది కాబట్టి ఆ భూమి మీద ఉన్న మనుషులందరూ కొట్టివేయబడ్డారు. మనుషులందరూ కొట్టివేయబడ్డారు. జీవరాశులన్నీ కొట్టివేయబడ్డాయి. కానీ నోహు కుటుంబము, నోహు వాడలో ఉన్నటువంటి ఆ జీవరాశులు మాత్రమే ఏమైనాయండి? బ్రతికి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప ఉన్నటువంటి వారు సావాసములోకి వచ్చేస్తారండి. ఆ యొక్క జీవరాశుల మీద ఆయన కృప ఉన్నది కాబట్టి అవి ఎక్కడికి వచ్చేసినండి? సన్నిధిలోకి వచ్చేసినాయి.
వాడలోకి వచ్చేసినాయి. వాడ దేవుని సంఘము, వాడ దేవుని సన్నిధి, వాడ దేవుని సావాసములోకి వచ్చిన ప్రతి జీవరాశి ఏమైందని నశింపక నిత్య జీవము పొందిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నిత్య జీవం పొంది పైకి వెళ్తావా? టైటానిక్ వాడ మునిగిపోయి పాతాళంలోకి పోయినట్టు నువ్వు కూడా పాతాళంలోకి పోతావా? వాడేమైంది చెప్పాలి. కృపలేని వాడేమవుతుంది? గట్టిగా చెప్పాలి. కృపలేని వ్యక్తి ఏమవుతాడు? కృపలేనివాడు ఏమవుతాడు? మునిగిపోతాడండి. కృప ఉన్నవాడు ఏం చేస్తాడు? పైకి వెళ్తాడండి. పైన ఎవరున్నారు? ఏమండి పైన ఎవరున్నారు చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైన ఎవరున్నారు చెప్పండి. పరలోకంలో ఎవరు ఉంటారు చెప్పండి? ప్రభు ఉంటాడు. పాతాళంలో ఎవరు ఉంటాడు? అపవాది ఉంటుందండి. ఆడ అగ్ని ఆరదండి, పురుగు సావదండి. ఆడ యాతన పడుతూ ఉంటాడు, మనల్ని కూడా యాతన పెడుతూ ఉంటాడండి. కనుక సాతాను మాటలు వింటారేమో. సాతాను ఇలాగున్నదాన్ని ఇలా చెడగొట్టాలని చూస్తుంది. కట్టబడిన దాన్ని ఏం చేయాలనుకుంటుందని? కూలదొయ్యాలనుకుంటుంది. నీ కుటుంబం బాగా కట్టబడుతుందంటే మిమ్మల్ని ఎలా కూలదొయ్యాలో అని ప్రయత్నం చేస్తుంది. ప్రారంభంలో 2 మాటలు మాట్లాడేటప్పటికి 3వ మాటగా గలిబిలి కలుగు చేస్తే ప్రయత్నం చేసేసారు. కానీ దేవుడు కలగజేస్తాడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. మాట్లాడవలసి నేను వెళ్ళాను. చాలా ఇంపార్టెంట్ అది. ఆ మాట్లాడి వచ్చేలాగా గలిబిలి కలుగు చేసేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృప గురించి పాడటం దానికి ఏముండదండి? ఇష్టం ఉండదండి. కృప గురించి నువ్వు పాడటం ఇష్టం ఉండదు. కృప గురించి నువ్వు మాట్లాడటం ఇష్టం ఉండదండి. కృపను పొందుకోవడం దానికి ఇష్టం ఉండదండి. అందుకే దావీదు ఎక్కడ దేవుని కృప పోతుందని దేని గురించి పాడేవాడండి? ఇక్కడ ఏమైందో తెలుసండి. నాహు మీద ఆయన కృప ఉన్నది కాబట్టి నాహు వాడలో ఉన్నటువంటి ఎక్కడండి? నాహు వాడలో ఉన్నటువంటి వారందరూ కూడా జీవరాశులన్నీ కూడా నాహు కుటుంబం మాత్రం ఏమైందండి? లోబడే పిల్లలకి ఏంటంటే ఆశీర్వాదం అట. కృప ఉన్న చోట ఏముంటుందట? ఆశీర్వాదం ఉంటుంది. కృప లేని చోట ఏముండదటని? సౌలులో ఏం పోయింది? ఆశీర్వాదం పోయింది. దావీదులోకి ఏమొచ్చేసింది? ఆశీర్వాదం వచ్చేసింది. అందుకే ప్రజలు అంటున్నారు సౌలుకి 1000 కొలది, సౌలుకి ఎటండి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. ఎందుకంటే సౌలులో దేవుని కృప ఏమైందట? కొట్టివేయబడింది. మరి నీలో దేవుని కృప ఉందా? అది కొట్టివేయబడిందా? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలులో దేవుని కృపను గూర్చి మనం మాట్లాడుకున్నాం. దావీదులో దేవుని కృపను గూర్చి మాట్లాడుకున్నాం. నాహులో ఉన్న దేవుని కృపను గూర్చి మాట్లాడుకున్నాం. బైబిల్లో ఉన్న ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే యాకోబుకి యాషావు, యాకోబు, ఎవరికి? ఇస్సాక్కి యాషావు, యాకోబు. యాషావు యొక్క ఇస్సాక్ యొక్క ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు అనే వాదా పొందటం చాలా అది ఘనతతో కూడుకున్నది. ఇజ్రాయిల్లో జ్యేష్ఠుడికి ఏం చేస్తారట? 2 పాలు ఇవ్వాలట. ముందు పుట్టినోడికట 2 పాలు ఇవ్వాలట. అనేవాలి 2 పాలు ఇవ్వాలట. మిగిలింది అంటే ఒక పాలు, 4 ఉన్నారనుకోండి, 5 భాగాలు చేసి 2 భాగాలు ఏం చేయాలి? జ్యేష్ఠుడికి ఇవ్వాలట. అంటే జ్యేష్ఠత్వ హక్కు అటండి. అది రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఇప్పుడు భూమి మీద ఎవరికి అన్యాయం జరుగుతుందంటే జ్యేష్ఠుడికే. చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ జ్యేష్ఠత్వ హక్కు కలిగినటువంటి వాడు యాషావు. అలాగే యాకోబు రెండో వాడు. మరి యాకోబు దేవుని కృపను పొందినటువంటి వాడట. ఎందుకో తెలుసా?
యాకోబు చేసే పని ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నాడండి. వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నాడట. ఎవరు? యాకోబు. యాకోబు ఏ అనుభవం కలిగి ఉన్నాడు? గుడారములోనే ఉంటున్నాడట. చెప్పండి ఎక్కడండి? గుడారములోనే ఉంటున్నాడట. గుడారం అంటే ఏంటి? దేవుని సన్నిధి. అక్కడ ఎవరున్నారు? తల్లిదండ్రులు ఉన్నారు. మనం కూడా దేవుని సన్నిధిలోనే ఎక్కువగా మనం జీవించాలి. మన పిల్లలను కూడా దేవుని సన్నిధి అంటే దైవ సేవకునికి దగ్గరగానే మన పిల్లల్ని మనం పెంచుతూనే ఉండాలి. నేను మన శుక్రవారం చెప్పాను, చాలామంది ఇక్కడ ఉన్నారు, స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, పిల్లలకు ప్రార్థన కూడా చేయించుకోకుండా స్కూళ్ళకి పంపించారు. అంత బుద్ధి తక్కువ పనులు మీరు ఎందుకు చేస్తున్నారో, మీకు బుద్ధుండి చేస్తున్నారో బుద్ధి లేదు. నా దగ్గర చాలామంది అన్యులండి, విగ్రహారాధికులు. 12వ తారీఖున పొద్దుట నా పనులు నాకు టెన్షన్గా ఉంటే చాలామంది 5వ కుటుంబాల నుంచి వచ్చి వాళ్ళ ప్రార్థన మన సరితికి రారండి. అయ్యా ఈరోజు మా బాబు స్కూల్కి వెళ్తున్నాడు, 12, 13, 14 3 రోజులు కూడా ప్రార్థన చేశాను. నా దగ్గర తీసుకొచ్చారండి. మీరు ఎంతమంది మీ పిల్లల్ని తీసుకొచ్చి ప్రార్థన చేయించి పంపారు మీరు చెప్పండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని బుద్ధి ఉన్నవారు అనాలా, బుద్ధి లేని వాళ్ళు అనాలా? కృప పొందిన వారు అనాలా, కృప పొందలేని వారు అనాలా? కృప నిష్ప్రయోజనం అయిపోతుంది. కృప మీలో ఏమవ్వకూడదండి? నిష్ప్రయోజనం అవ్వకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కృప మనలో ఫలభరితంగా మారాలి. ఇక్కడ యాషోబుకి దేవుడిచ్చిన కృప ఏంటో తెలుసా? జ్యేష్ఠత్వము. ఏమిచ్చాడండి? జ్యేష్ఠత్వపు హక్కును యాషోబుకి దేవుడు కృపగా ఇచ్చాడండి. అయితే ఒక రోజునటండి ఇతను ఎక్కడ బతుకుతున్నాడు తెలుసా అండి? అరణ్యములో తిరుగుతూ బతుకుతున్నాడు, దేశ దెమ్మరిగా బతుకుతున్నాడండి. యాకోబు ఎక్కడ బ్రతుకుతున్నాడు? గుడారంలో జీవిస్తున్నాడు కనుక జ్యేష్ఠత్వ యొక్క హక్కు, జ్యేష్ఠత్వ యొక్క విలువ, దేవుని కృప యొక్క విలువ తెలుసు. అలాగని యాకోబు ఏదో మంచోడని కాదు, కానీ దేవుని కృపను పొందుకున్నటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అతను గుడారాన్ని ఏం చేయలేదండి? గుడారాన్ని అతను విడిచిపెట్టలేదు. యాషోబు తన ఇష్టానుసారంగా దేశదెమ్మరిగా తిరుగుతున్నాడు. ఒక రోజు అటండి యాషోబు తిరిగి వచ్చాడట. చాలా ఆలోచనగా ఉంది. వంట చేసుకునే ఓపిక లేదండి. ఏం ఓపిక లేదు? వంట చేసుకునే ఓపిక లేదు. అప్పటికి యాకోబు ఏం చేశాడట? ఒక కూర వండుకున్నాడట. ఎందుకు వండుకున్నాడు తెలుసా అండి? యాకోబు తింటాకు వండుకున్నాడు. ఏం చేశాడు? యాకోబు తినటానికి వండుకున్నాడు. అది మంచి వాసన వస్తుంది. యాకోబు వచ్చి నాకు కొంచెం భోజనం పెట్టమన్నాడు. అప్పుడు యాకోబు అంటున్నాడట, ఇది నాకు మాత్రం వండుకున్నాను, నాకు మాత్రం సరిపోతుంది అన్నాడు. అలా కాదు, నేను చాలా ఆకలిగా ఉన్నాను, చచ్చిపోతానేమో ఆకలితోటి, నాకు కావాలని అడిగాడు. అయితే నేను ఇస్తాను. ఎలాగంటే నేను పస్తుండి నీకు ఇస్తాను. నేను తినవలసిన ఈ ఆహారాన్ని నేను నీకు ఇచ్చేస్తాను. నేను అందుకోసం నేను ఏం చేస్తాను? పస్తుంటాను, నువ్వు తింది కానీ దానికి బదులు నాకు నీ జ్యేష్ఠత్వం కావాలని అడిగాడు. దేవుడేమో తన కృపతోటి యాషోబుకి జ్యేష్ఠత్వం ఇచ్చాడు. యాకోబు సన్నిధిలో జీవిస్తూ, గుడారంలో జీవిస్తూ దేవుని కృపను పొందుకున్నాడు. యాషోబేమో తల్లి గర్భంలోనే దేవుని కృపను పొందుకున్నాడు. యాకోబు గుడారంలో ఉండి దేవుని కృపను పొందుకున్నాడు. కనుక యాకోబుకి జ్యేష్ఠత్వ విలువ తెలుసు. దేవుని కృప మూలముగా జ్యేష్ఠత్వాన్ని పొందిన యాషోబుకి ఆ విలువ తెలియదు. తెలియక ఏం చేశాడు తెలుసండి? నాకు భోజనం పెట్టని జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు తెలుసండి? యాకోబుకి అందించేశాడు. ఇప్పుడు యాకోబు ఏమైపోయాడండి? జ్యేష్ఠుడైపోయాడు. యాషోబు ఏమైపోయాడు? తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయిన వాడైపోయాడు. దేవుని కృపను అతను ఏమైపోయాడండి? కోల్పోయాడు. యాకోబు
దేవుని కృపను ఎలా పొందేవయ్యా అంటే, ఒక పూట భోజనం లేక నా కడుపు మార్చుకొని ఏం చేశాడు? కడుపు మార్చుకొని, ఈరోజు మీరు తినకపోతే ఏమని అయిపోతారా? 10 గంటలకు తినే మీరు 11 గంటలకు వెళ్ళి వండుకొని 12, 1 గంటకు తింటే చచ్చిపోతారా మీరు? ఎందుకు వంట పెంట అని దేవుని సన్నిధిని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు దేవుని కృపను మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? దేవుని కృపను నువ్వు నిర్లక్ష్యం చేస్తే కృప నీలో కొట్టివేయబడుతుంది. కృప నీలో కొట్టివేయబడుతుంది. కృప నీలో నిష్ఫలం అవుతుంది. ఈరోజు నీకు ఎన్నో పనులు ఉండొచ్చు, ఎన్నో వ్యాపారాలు ఉండొచ్చు, కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి నీవు ఇవ్వాలి. పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించుట నీవు మర్చిపోకూడదమ్మా, మర్చిపోకూడదు. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న యాషేవుని దేవుడు ఏమంటున్నాడో చూద్దామండి. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యేసేవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొని. యేసేవు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్ళు విడుచుచు దానికోసరము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగరా. ఇది ఎవరు చెప్తున్నారండి? ఏమండి, ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు? దేవుడి పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడు. మనకి ఎందుకు గుర్తు చేస్తున్నాడు తెలుసండి? ఇది మనం కూడా ఒకవేళ భ్రష్టులం అయిపోతామేమో. యాషేవుని దేవుడు ఏమంటున్నాడండి? దేవుని కృపను పోగొట్టుకున్నటువంటి యాషావుని దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? భ్రష్టుడు. ఏమండి, ఇంతకంటే నీచమైన మాట ఇంకోటి ఉంటుందా? ఏమండి, ఈ మాట ఎవరంటున్నారు? ఎవరంటున్నారు చెప్పండి, గట్టిగా చెప్పాలి. దేవుడు అంటున్నాడు. అంటే కృపను నువ్వు పోగొట్టుకుంటే నిన్నేమంటున్నాడు ఆయన? భ్రష్టుడు, భ్రష్టుడు. రెండవది ఏంటి? వ్యభిచారి. వ్యభిచారం అంటే ఏంటి? ఒక పురుషుడు తన భార్యతో కాకుండా చేసే సంసారం ఎవరితో చేస్తారో దాన్ని వ్యభిచారి అంటాడు, చేసేవాడిని వ్యభిచారుడు అంటారు. అలాగే భార్య తన భర్తతో కాకుండా చేసేదాన్ని వ్యభిచారిని అంటారు. అంటే దేవుని కృపను నువ్వు పోగొట్టుకుంటే నిన్ను దేంతో పోలుస్తున్నాడు దేవుడు? నీ భర్తతో కాకుండా ఇంకొకరితో సంసారం చేసేటప్పుడు వ్యభిచారితో పోలుస్తున్నాడు, వ్యభిచారుడితో పోలుస్తున్నాడు దేవుడు. అర్థమవట్లేదు మీకు? ఇది నేను పోల్చే పోలిక కాదండి. మా పాస్టర్ గారు మమ్మల్ని భ్రష్టులు అన్నారని మీరు అనుకోవచ్చు. నేను అంటలేదమ్మా. మిమ్మల్ని అనే హక్కు నాకెక్కడ ఉందమ్మా? మిమ్మల్ని తిట్టే హక్కు ఎక్కడ ఉందండి? ఒకవేళ ఏదైనా తిట్టాను అనుకోండి, తాసుభావం కన్నా బాగా లేచిపోతున్నారండి. ఆగండి అయ్యా, లైవ్లో వెళ్తుందంటే లైవ్ అయితే మాకెందుకు, ఇంకోటి అయితే మాకెందుకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్న ఒక ఆవిడ అడుగుతుంది, పక్కన ఆవిడండి తెగ్గొలిగా ఎత్తున్నాడా, ఆడికి బుద్ధి చెప్పండి అంటుంది. ఏం చెప్పండి నేను? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్పండి, గట్టిగా చెప్పండి. మైకులు వెళ్ళిపోతుందంట, పక్కన గొలిగేస్తున్నాడని. గమనించండి ప్రియమైనటువంటి వారు. ఎవరు బయట వాళ్ళకైతే బుద్ధి చెప్పుతున్నాను, బయట వాళ్ళకైతే నేను బుద్ధి చెప్పుతున్నాను. నన్ను కన్నవానికి నేనేం చెప్పగలను? నాకు బుద్ధి చెప్పాల్సిందే ఉండగా నేను చెప్పాల్సిన పరిస్థితి వస్తే ఏం చెప్పను? దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకి చెప్దామా? సంతోషం చెప్దామా? గట్టిగా తపల కొట్టి చెప్దామా? గట్టిగా గట్టిగా తపల కొట్టాలి, గట్టిగా తపల కొట్టాలి.
ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మివేసిన యాషావు వంటి భక్తుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా మీరు ఈరోజు ఏం చూసుకోవాలంటే, దేవుని కృప మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయిందేమో, దేవుని కృప మీలో నిలిచిపోయిందేమో, దేవుని కృప మీలో ఫలభరితంగా లేదేమో. ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోమన్నాడు. తర్వాత అండి యాషావుకి ఏమొచ్చిందట? యాషావుకి ఏమొచ్చిందట? బుద్ధి వచ్చిందట. ఏమొచ్చింది? బుద్ధి వచ్చి ఏమి ఎదిగాడట? బుద్ధి వచ్చి నేను మారిపోతానయ్యా, నాకు మారు మనసు కావాలయ్యా అని దానికోసమటండి ఆయన శ్రద్ధగా ఎలాగెదిగాడట? శ్రద్ధగా వెతికినాడు. సరే ఏమి లేదటండి, అవకాశము లేదట. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలంలో వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీరు దేవుని కృపను మీరు పోగొట్టుకున్నట్లయితే దాన్ని తిరిగి పొందే అవకాశం లేదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ఇప్పుడే ఈ సమయం అంది దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు, కన్నీరు విడిచిపెట్టు. అయ్యా, నాలో నీ కృప నిష్ఫలం కాకుండా నాలో నీ కృప ఫలభరితమగునట్లుగా మీరు సహాయం చేయండి. అయ్యా, నేను నీ కృపను పొందానయ్యా, ఆ కృప నిలిచిపోయిందయ్యా, ఆ కృప ఫలభరితంగా అవ్వడానికి నేను ఇక్కడ నుండి నీ మాట వింటానయ్యా, నీ మాటకు నేను లోబడతానయ్యా, నీ చిత్తానుసారంగా నేను జీవిస్తానయ్యా, దైవ సేవకునికి నేను లోబడతానయ్యా, దైవ సేవకునికి నేను లోబడతానయ్యా, దైవ సేవకునితో నేను సావాసం కలిగి ఉంటానయ్యా, సంఘముతో నేను సావాసం కలిగి ఉంటానయ్యా, సన్నిధితో నేను సావాసం కలిగి ఉంటానయ్యా. యాకోబు వలె నేను సన్నిధిలో ఉంటానయ్యా, దావీదు వలె నేను సన్నిధిలో ఉంటానయ్యా, నాహు వలె నీ సన్నిధిలో ఉంటాను, నీ మాటకు నేను లోబడతానయ్యా అని దేవుని సన్నిధిలో మీరు ఒప్పుకోండి. దేవుణ్ణి అడగండి. ఏ కృపనైతే మీరు పోగొట్టుకున్నారో ఆ కృపను తిరిగి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రతి ఒక్కరు మోకరించండి, ప్రభువుని అడగండి, యేసయ్యను అడగండి. యేసయ్యా, 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 నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నాలో ఫలభరితం కావాలయ్యా, నీ కృప నాలో ఫలభరితం కావాలయ్యా. నీ కృపను పొందిన పౌలు వలెనైనా, నీ కృపను పొందిన దావీదు వలె నా తండ్రి, నీ కృపను పొందిన అయినా ఓ నా తండ్రి నాహు వలె నా తండ్రి, నీ కృపను పొందిన యాకోబు వలెనైనా మేము నీ కృపను పొంది నీ కృపలో మేము ఫలభరితులు అవడానికి, నీ కృపలో అర్థులడానికి, నీ కృపలోనైనా మేము దీవింపబడడానికి, నీ కృపలో మేము జీవించడానికి ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరు నీ కృపతో తిరిగి వెళ్ళేటట్లు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తాను. చిన్న బిడ్డలు యవనస్తులను దీవించండి, రోగులను స్వస్థపరచండి, బలహీన బలపరచండి, శోధనలను వారికి విడుదల పెట్టుకోండి, సమాధానం లేని సమాధానం, శాంతి లేని వారికి శాంతి, నెమ్మది లేని వారికి నెమ్మది మీరు దయచేయలేదు. పరిశుద్ధాత్మ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చి విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరిలో నూరంతలుగా మీరు పలుకొచ్చింది, నూరంతలుగా మీరు పలుకొచ్చింది. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాము తండ్రి. ఆమేన్.